ఎలీషా ప్రవక్త శ్రేష్టమైనవి, హీ డిజైర్డ్ ఫర్ ద బెస్ట్ థింగ్స్, స్పిరిచువల్ థింగ్స్, హీ రిసీవ్ దెమ్, పొందుకున్నాడు. ఆ అభిషేకాన్ని మోసాడండి లైఫ్ లాంగ్. మోసిన తర్వాత సమాధిలోకి వెళ్ళాడు. ఎవరైనా ఒకరోజు ఎక్కడికి వెళ్ళాలా? ఎంత గొప్ప ప్రవక్త అయినా, ఎంత గొప్ప దైవజనుడైనా సమాధిలోకి దేవుని సమయం వచ్చినప్పుడు వెళ్ళాలా. దేవుడు పిలిచినప్పుడు 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. ఒక సంవత్సరం గడిచిన తరువాత మోయాబీల సైన్యము దేశము మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా సైన్యములకు తగిలినప్పుడు